హలో అండి. మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మా చిన్నత్త గారు ప్రిపేర్ చేసిన రొయ్యల కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదెలా చేసుకోవాలో ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకి రొయ్యల్లోంచి ఆల్రెడీ వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఈ వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయ్యేంత వరకు వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం రాక్ సాల్ట్‌ని మీరు ఇందులో యాడ్ చేసుకొని, ఈ ఉల్లిపాయలు, టమాటాలు మంచిగా మగ్గేంత వరకు వీటిని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని వీటిని స్లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చి మొత్తం అంతా ఫ్రై అయిపోవాలండి. ఆ విధంగా మనం ఫ్రై చేసుకుంటే మనకి కర్రీకి మంచి గ్రేవీ అనేది వస్తుంది. టేస్ట్ అనేది బాగుంటుందండి. చూసారు కదా! ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్‌దైతే కర్రీకి ఇంకా టేస్ట్‌నిస్తుందండి. సో, ఈ విధంగా మనము మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతే మన కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఇందులో యాడ్ చేసుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఈ కర్రీకి పట్టుకుని మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి. మనము స్టార్టింగ్‌లోనే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలా చేసుకోవడం వల్ల మన కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం అంతా మగ్గిపోయి మనకి దగ్గర పడిపోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులో మనము కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకోండి. ఈ కారం మీకు తగినట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది తక్కువ కారం తింటారు. కొంతమంది ఎక్కువ కారం తింటారు. కానీ నాన్ వెజ్ ఆటిల్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఈ కారంతో పాటు కొంచెం సాల్ట్‌ను కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. మనం ఇందాక కొంచెం యాడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కర్రీకి సరిపడేంత సాల్ట్‌ను కూడా యాడ్ చేసేసుకొని మంచిగా వీటిని మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని మనము ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకుంటే మనకి రొయ్యలనేవి మంచిగా కుక్ అయిపోయి మొత్తం ఇందులో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా వీటిలికి పట్టేస్తుందండి. పట్టుకుని మనకి రొయ్యకి మంచి టేస్ట్ ఇస్తుంది. చూసారు కదా! ఈ విధంగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనము ఇందులో కొంచెం కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా పొడిని యాడ్ చేసుకొని, ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని, ఒక 2, 3 మినిట్స్ మనము దీన్ని స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. కుక్ చేసుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరని చల్లుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది. మా చిన్నత్తగారు చేసిన ఈ రొయ్యల కర్రీ ఎలాగుందో ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ షార్ట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.